ఏషియన్ పెయింట్ Q3 క్వార్టర్లీ రిజల్ట్స్ 27 జాన్కి వచ్చాయి. అన్ఆడిటెడ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. ఈ నెంబర్స్ అన్ని క్రోర్స్ అండి. ఎక్సెప్ట్ ఈపీఎస్ ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేద్దాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే 3.71% పెరిగింది. టోటల్ ఇన్కమ్ లో 3.86% పెరిగింది. ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే 3.09, ఖర్చులైతే 3.09 పెరిగాయి. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 8.47% పెరిగింది. న్యూ లేబర్ కోడ్ ఇంపాక్ట్ వల్ల వీళ్ళకి 158 crores అప్రాక్స్ ఖర్చులైతే పెరిగాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 2% తగ్గింది. ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 4.83% తగ్గింది. ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 6 పైసా, అప్రాక్సిమేట్లీ 52 పైసా తగ్గింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేసుకున్నట్లయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 3.94% పెరిగింది. టోటల్ ఇన్కమ్ అయితే 3.41% పెరిగింది. ఎక్స్పెన్స్ అయితే కేవలం 0.95% పెరిగింది. అంటే లెస్ దాన్ 1% ఖర్చులు పెరిగాయి. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ చూస్తే 18.34% పెరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 7.01% పెరిగింది. ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 5.47%. ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగింది. ఇంకేదైనా కంపెనీ క్వార్టర్లీ ఎర్నింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.